అయ్యో అక్క ఓలక్క ఏమిటే ఈ అంతిమ తీర్పు? మరి ఈ పిల్లకి పెళ్ళవుతుందా? ఈ చరిత్ర ఏ సిరాతో? లేదక్క, ఇది కాదు ముగింపు. నాలాగా ఎందరో లేకపోతే నేను బతకలేను అక్క. ఈ జీవన తరంగాల్లో నేను ఈ ఒంటరి పోరాటం చేయలేను అక్క. అక్క ఏంటయ్యా, ఏం జరిగింది? ఎందుకలా అరుస్తున్నావు? కనిపించట్లే. మా అక్క నేను ఎంత చెప్పినా వినకుండా తన 100 ఏళ్ల జీవితాన్ని ఆ 10 రూపాయల తాడుతో ఆహుతి చేసుకుంటోంది. బాధపడదు, ఇదిగో తీసుకో 50 రూపాయలు, మంచి నైలాన్ తడుకోను. నాకు కావాల్సింది 50 రూపాయలు కాదు, 5000 రూపాయలు. మా అక్కకి కావాల్సింది నైలాన్ తాడు కాదు, పసుపు తాడు. 5,000 ఎందుకయ్యా? మాదొక బావమరిది కదా. మీ అక్క మనసు అర్థం చేసుకోలేకపోయాను. నాకు బుద్ధి వచ్చింది, నేను మారిపోయాను. నన్ను క్షమించి బామర్ది. ఎవరిదైనా ఒక తాళిపొట్టు ఇవ్వండి. ఇప్పుడే నా మరదల మెడలో 33 ముళ్ళు వేసేస్తాను. ఎక్కడ బాబు ఒక్క తాళిపొట్టు? ఎక్కడా? భలే ఇరుక్కున్నావులే. ఈ దెబ్బతో నేను మిస్టర్ పెళ్ళాం అయిపోతాను. రా బంగారు బావా, ఈ బంగారు సంఖ్యల్లో నా మెళ్ళవే. వస్తున్నా వస్తున్నా. మీదకి వస్తున్నా? అబ్బే ఏం లేదు, నీకు తాళి కట్టడానికి. మరి చేతిలో ఏంటిది? ఇది నీ మెడలో వేయడానికి దండ. మెడలో వేసే దండ ఏమిటి? అది మెడ కోసి కత్తి. ఇది కత్తి అని ఎలా తెలిసింది అమ్మడు? నువ్వు గుడిదా? అదేమిటో గాని కత్తి మాత్రం కనబడుతుంది. ఏంటమ్మా కత్తి మాత్రం కనబడుతున్నా? విన్నారా? ఎంత మోసం! పట్టుదల